హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. మొన్న మీకు మాట ఇచ్చాను యూట్యూబ్లో వీడియో తీసి, అదేంటంటే ఆటోదోళ్ళు కూడా చెప్పాను 2-3 వేలు సంపాదించుకొని బిర్యానీ తినాలి, లెగ్ పీస్ తినాలని చెప్పేసి మీ అందరి కోసం చూపించడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, రెస్టారెంట్ దగ్గరికి బిర్యానీ మండి తినాలని చెప్పేసి. తప్పకుండా మీ అంతా వీడియో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. లెగ్ పీస్ ఎలా తినాలో, బిర్యానీ ఎలా తినాలో చూడండి, ఓకేనా? రండి రండి రండి. ఇంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చాను చూడండి, మా ఆటో డ్రైవర్ తెలుసు కదా. చూడండి లోపలికి వెళ్తున్నాం. వావ్, ఎంత బాగుంది ఫ్రెండ్స్, అసలు వావ్ వావ్ వావ్, ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు ఫ్రెండ్స్. రండి 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 రండి, తొందర రండి. ఇటు వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్. ఇక మా ఫ్రెండ్ నిన్న ఆటో ఇచ్చి నా కష్ట జీవితంలో మీద నేను సంపాదించుకుని నేను బిర్యానీ తినాలని చెప్పి ఆటో ఇచ్చాడు కదా నా ఫ్రెండ్. ఇగో ఈరోజు చూడండి 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 చూడండి, బాబా భలే ఉంది కదా ఫ్రెండ్స్. చూస్తుంటే నీ తల్లి అబ్బాబా తినేయాలనిపిస్తుంది కదా. రండి ఫ్రెండ్స్, అందరు రండి, అందరు పెడతాం, కడుపు నిండా పెడతాం. రండి, మా ఫ్రెండ్ ఉన్నాడు చూడండి, మా ఫ్రెండ్ నేను చూడండి ఎంత బాగున్నాడు. ముద్దొచ్చేస్తున్నాడు కదా ఫ్రెండ్, చాలా బాగున్నాడు అందంగా. చూడండి ఫ్రెండ్స్, వావ్ అసలు ఎక్సలెంట్ ఉంది. ఒక నిమిషం ఉండండి ఫ్రెండ్స్, మొత్తం ఈరోజు తింటున్నాడు, మేము తినొద్దా? ఆగుండి ఒక నిమిషం ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు తాగలేదు ఫ్రెండ్స్. ఏదో చికెన్ సూప్ అంట, కార్న్ సూప్ అంట, అమ్మ సూప్ తాగితే మన ఎముకలలో బలం వస్తుందంట. సూప్ ఇచ్చారు చూడండి, షేర్వా. వావ్ ఇంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. బాబా ఎక్సలెంట్ ఫ్రెండ్స్, చాలా బాగుంది అన్న నిజంగా. ఒకసారి టేస్ట్ ఒకసారి చూడండి మీరు కూడా. తాగు మళ్ళీ నేను తాగేస్తాను మొత్తం, ముందే చెప్తున్నా. బాబా అమ్మ మొత్తం తాగేస్తున్నాడు ఫ్రెండ్స్, నాకు ఇవ్వకుండా మొత్తం దొంగ నా బట్ట. చూడండి ఫ్రెండ్స్, అదిరిపోయింది ఫ్రెండ్స్. నిజంగా నా లైఫ్లో కూడా తాగలే, ఎంత బాగుందంటే చాలా బాగుంది షార్వా. అసలు నిజంగా మన బలం అంట, బాగా బొక్కలలో బలం అంట, మోకాళ్ళలో. ఓకేనా? మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా వచ్చి మండి తిన్నప్పుడు తాగండి, చాలా బలం వస్తుంది. అప్పుడు 4 గంటలు చేసే పని 10 గంటలు కష్టపడవచ్చు. ఓకేనా? బిర్యానీ తింటున్నా చూడండి, కాంచన బాబా అదిరిపోయింది ఫ్రెండ్స్. అసలు నిజంగా మామూలుగా లేదు, పిచ్చి పీక్స్ వెళ్ళిపోయింది అంతే. మస్తు రోస్ట్ కాల్పించాను ఫ్రెండ్స్, నాకు రోస్ట్ అంటే చాలా ఇష్టం, అందుకే గట్టిగా ఉండాలని చెప్పి కాల్పించా. ఎక్సలెంట్ ఉంది, ఇదైతే ఇంకా చాలా బాగుంది. సూపర్ ఫ్రెండ్స్. నిజంగా లైఫ్లో ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఒక్కసారి వచ్చి ఇక్కడ మండి తినండి, అవన్నీ మర్చిపోతారు మీరు. లైట్ తీసుకో మామ, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో, వచ్చి ఇక్కడ మండి తిను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, మీకు పెట్టకుండా ఎక్కిరించుకుంటూ తింటున్నాడు ఏంది నా బట్ట అని తిట్టుకోకండి సరేనా. నేను చిన్నపిల్లని కదా, అట్టనే తింటా, నాకు సిగ్గుచారం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే సిగ్గుపడితే మళ్ళీ వీడియో తీయలేను కదా, అందుకని సిగ్గుపడట్లేదు. ఓకేనా? రండి ఫ్రెండ్స్, తిందాం, అందరం కలిసి తిందాం. రండి చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా అబద్ధం చెప్పట్లేదు, ఎక్సలెంట్ ఉంది, మనస్ఫూర్తి చెప్తున్నా. తినే తిండికి అబద్ధం చెప్పకూడదు, తిండి తినకుండా నిజం చెప్తున్నా. చాలా బాగా చేశారు. ఎవరు ఆ మాస్టర్ కానీ మంచోడు, బాగా కష్టపడుతున్నాడు, మంచి టేస్ట్ ఇస్తున్నాడు. మన దీవెనలు మొత్తం ఆ మాస్టర్కి ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా వంటల మాస్టర్నే కదా ఒకప్పుడు. ఇప్పుడు ఏమో షూటింగ్లలో ఆర్టిస్ట్గా ఒక హీరోగా అవుతున్నానని చెప్పేసి నేను ఏ ఫీల్డ్ కూడా తక్కువ అంచనేయను. మాస్టర్ అంటే చాలా కష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా నూడిల్స్ మాస్టర్ చేశాను, బిర్యానీ మాస్టర్ చేశాను, కాబట్టి దాన్ని నొప్పిందో నాకు తెలుసు. అందుకే అది మర్చిపోకుండా విశ్వాసంగా తినుకుంటా మంచిగా మాస్టర్కి మార్కులు వేస్తున్నాను. ఎందుకు? నేను మాస్టర్ని కాబట్టి. దొంగ చూస్తున్నారు మా ఆవిడ ఎంత బాగా తిన్నాడు, నాకు చెప్పకుండా దొంగన పాట మొత్తం నేను మాట్లాడుతుంటే మొత్తం తినేస్తున్నాడు ఇక్కడ. అమ్మ నా బిర్యానీ ఖాళీ అయిపోతుంది. రండి ఫ్రెండ్స్ మనం తిందాం.
బా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇదేంటో తెలుసా? ఏంటిది? జీడిపప్పు. జీడిపప్పు, బాదం పప్పు, నానిక నండ. బాబా ఇవన్నీ తింటుంటే నాకు తిర్ర అన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓన్లీ వాళ్ళు తిర్ర తిర్ర తిర్ర. ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. పైసలు ముఖ్యం కాదు, మన కడుపు నిండా తిండి కావాలి మెయిన్. మనం పొద్దునుంచి నైట్ వరకు కష్టపడేది దేనికి? కడుపు నిండా తినడానికే కదా. కాబట్టి ఎంత ఖర్చు అయినా సరే కానీ కడుపు తినే దగ్గర ఆలోచించకూడదు. మనం చాలామంది మందు తాగడానికి, బయట తిరగడానికి, సినిమాలు షికార్లకి వేలు ఖర్చు పెడతారు. కానీ అక్కడ కాదు, కడుపు నిండా తినే తిండి దగ్గర కడుపు నిండా తినండి. ఒక ఫ్రెండ్ని తీసుకురండి, ఒక ఇద్దరిని సాయం చేయండి. నిజం చెప్తున్నా, వేలు బయట ఖర్చు పెట్టే బదులు ఒక లవర్తో వెళ్ళి ఎంతో వేలు ఖర్చు పెట్టి ఒక లవర్ దగ్గర తర్వాత లవ్ ఫెయిల్ అయిందని అదే అని చెప్పేసి ఎంతో బాధపడుతుంటారు. అట్లా కాకుండా మనకంటే ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ని వదిలిపెట్టకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనకి ఏ కష్టం వచ్చినా ఒక ఫ్రెండ్ అనేది తోడొస్తాడు. వాడు పైసలు సాయం మనకు చేయకపోయినా ఏదో ఒక రోజు ఒక బండి సాయం హెల్ప్ చేస్తాడు. చూడు, ఈరోజు నా దగ్గర పైసలు లేవంటే, అరే ఆటో ఇరని 2 రోజులు నడుపుకుంటా అంటే ఆటో ఇచ్చాడు. ఆ 2-3 వేలు నేను సంపాదించుకున్నా కాబట్టి ఈరోజు వచ్చి ఇంత మంచిగా ఈ బిర్యానీ తినగలుగుతున్నాను. కారణం ఏంటి? మా ఫ్రెండే కదా. అమ్మాయి మనకి సాయపడదు, ఫ్రెండ్ అనేది ఎప్పటికైనా సాయపడతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రోజులలో అట్లాంటి ఫ్రెండ్స్ లేరులే భయ్యా, మీరు చెప్తారు కానీ అవసరానికి వాడుకునేటోళ్ళు ఉన్నారు అని అంటారు. కానీ అందరూ ఉండరు కదా ఫ్రెండ్స్, ఒకరిద్దరు ఉండరు, 100లో ఒకరు మంచి వాళ్ళు ఉంటారు. ఆ ఒకరితో మనం స్నేహం చేయాలి. ఆ స్నేహాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా మంచితనం ఉండాలి, ఓకేనా? ఎందుకంటే పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం ఫ్రెండ్స్, ఉన్న రోజులుగా మనకు నచ్చినట్టుగా ఇలా తినుకుంటే బతికేయాలంతే. పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, బతికిన రోజులు సరదాగా బతికేయాలి, కడుపు నిండా తినాలి, 10 మంది కడుపు నిండా పెట్టాలి.